ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే నామినేషన్స్ జరిగిన విధానం మామూలుగా లేదు. టపాసులు, బాంబులు, 1000 వాలాలు, 10,000 వాలాలు పేలాయి. సోనియా హేటర్స్కి అయితే గైస్ ఈ ఎపిసోడ్ నాకు తెలిసి మంచి కిక్ ఇచ్చింది అనుకుంటున్నాను. నిఖిల్ చీఫ్ కాబట్టి అతనికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏ ఇద్దరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళ ముఖం మీద ఫోమ్ కొట్టాలి. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అని బిగ్ బాస్ చెప్పి ముందుగా ఆదిత్య ఓంని పిలుస్తారు. ఆదిత్య ముందుగా పృథ్వీ నామినేట్ చేసి 2 రీజన్స్ చెప్పాడు. అగ్రెషన్కి, మ్యాడ్నెస్కి థిన్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు అప్పుడప్పుడు మర్చిపోతున్నారని ఎఫర్ట్ యూస్ చేశారు, కానీ సరిగ్గా అపాలజీ చెప్పలేదు, చాలా ఇన్సల్ట్ చేశారు అని చెప్పాడు. పృథ్వీ ఎఫర్ట్ యూస్ చేసినందుకు సారీ చెప్పి మ్యాడ్నెస్ డిఫరెంట్గా ఉంటుంది, నేను ఎక్కడ మ్యాడ్నెస్ చూపించలేదు, అది ఇంకా ఇక్కడ రాలేదు, అది వచ్చిందంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అన్నాడు. తర్వాత సోనియాని నామినేట్ చేశాడు. ఫస్ట్లో కనపడ్డ సోనియా నాకు ఇప్పుడు కనపడట్లేదు, గుసగుసలు మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు మైక్ కూడా వదిలేస్తున్నారు అన్నాడు. అందుకు సోనియా వెంటనే రైజ్ అయిపోయి, మీకు సరిగ్గా వినపడదా, అభయ్ సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు, అది మైక్లో వినపడకూడదు కాబట్టి నేను మైక్ తీయాల్సి వచ్చింది అని చెప్పింది. అయినా గైస్, మైక్ తీయకూడదు అనేది బిగ్ బాస్ రూల్. అంతగా సొంత స్టోరీ అయినప్పుడు అలా పబ్లిక్గా బిగ్ బాస్లో చెప్పుకోవాలా చెప్పండి? అందుకని మైక్ తీసేసిందంట. ఏంటో మరి. ఇంకో పాయింట్ ఏం చెప్పాడు అంటే, ఎవరైనా తప్పు చేస్తే మీరు ఆపాలి కానీ ఎంకరేజ్ చేయకూడదు. పృథ్వీ అంత అగ్రెసివ్ అవుతున్నప్పుడు మీరు అతన్ని ఎంకరేజ్ చేశారు కానీ ఆపలేదు అన్నాడు. దానికి సోనియా, ఆ అగ్రెషనే నా స్ట్రెంగ్త్, అది నా ఇష్టం, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టిపడేసింది. తర్వాత నైనిక వచ్చింది గైస్. మణికంఠ నామినేట్ చేసింది. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్స్ ఓకే, కానీ నువ్వు వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా డౌన్ చేస్తున్నావు అని చెప్పింది. అప్పుడు మణికంఠ, నాన్న ఐ లవ్ యూ రా, యు ఆర్ మై సిస్టర్ రా, నీకు జాగ్రత్త చెప్పాను అంతేకాని నిన్ను డిమోటివేట్ చేయాలని కాదురా అన్నాడు. ఏంటో ఈ హౌస్లో బ్రదర్ సిస్టర్ అంటారు కానీ లవర్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఈ హౌస్లో రిలేషన్షిప్స్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు గైస్. తర్వాత నబీల్ వచ్చాడు గైస్, బాగా కసిగా వచ్చాడు. సోనియాతో స్టార్ట్ చేశాడు. నువ్వు బెలూన్ గేమ్లో కన్ఫ్యూజ్ అయ్యావు, సో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సోనియా ఈ మధ్యలో ఏదో ఇంటర్ఫియర్ అయింది. అప్పుడు నబీల్, నువ్వు నన్ను మణికొండ గచ్చిబౌలి అంతా తిప్పొద్దు, ముందు నన్ను చెప్పని అని చెప్పి ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, నేను సంచాలకుగా రూల్ బుక్ చదువుతుంటే చదువుకోండి సరిగ్గా, ఏం చదువుకోలేదా అన్నావు, మరి నీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలీదు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది గైస్ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. నువ్వే ఫెయిల్డ్ సంచాలక్, నువ్వే ఫెయిల్డ్ సంచాలక్, నువ్వే బయాసుడు సంచాలక్, నువ్వే బయాసుడు సంచాలక్ అని ఇద్దరు ఏ మాత్రం తగ్గకుండా గట్టిగా అరుచుకున్నారు. మధ్యలో నిఖిల్, పృథ్వీ ఇంటర్ఫియర్ అయ్యారు. అప్పుడు నబీల్, నేను సోనియాని నామినేట్ చేస్తుంటే మధ్యలో మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేసాడు. తర్వాత సోనియా టర్న్ వచ్చింది గైస్. నబీల్ నామినేట్ చేసింది. సంచాలక్ అయితే చాలు, భుజాలు ఎగరేస్తావు, చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నువ్వు చాలా ఫేక్ అని చెప్పింది. దానికి నబీల్, నేను నీతో తిరగడం లేదు కాబట్టి, నీతో క్లోజ్గా ఉండడం లేదు కాబట్టి నేను నీకు అలా ఫేక్ లాగా కనిపిస్తున్నానేమో, నేనేం ఫేక్ కాదు అని గట్టిగానే ఇచ్చాడు. తర్వాత మణికంఠ వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తూ, నువ్వు చాలా అగ్రెషన్ చూపిస్తున్నావు, గేమ్లో ఫిజికల్గా చాలా హర్ట్ చేస్తున్నావు అన్నాడు. అప్పుడు పృథ్వీ, నేను అగ్రెషన్ చూపించడం కాదు, నువ్వే ఫిజికల్గా వీక్గా ఉన్నావు అని అన్నాడు. తర్వాత యష్మి వచ్చింది గైస్. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసింది. నువ్వు ఫిజికల్గా, మెంటల్గా వీక్గా ఉన్నావు అని చెప్పి పక్కన పెట్టేసింది. తర్వాత సోనియా దగ్గరకు వచ్చింది. ఇది మాత్రం ఒక రేంజ్. సోనియాకి, యష్మికి నువ్వా నేనా అని భీకర పోరాటం జరిగింది. పృథ్వీని, నిఖిల్ని వాడుకొని నువ్వు ముందుకెళ్తున్నావు అంతే తప్ప వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కదానివే ఆడి చూపించు, అప్పుడు తెలుస్తుంది నీ సత్తా ఏంటో అని చెప్పింది. ఇంకా సోనియా ఫైర్ అయిపోయింది. అసలు ఇక్కడ ఉన్న అందరిలో నేనే ఎక్కువ అగ్రెసివ్, ఎవరినైనా కొట్టేస్తానేమో గేమ్లో అని నా అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను, లేకపోతే నా అగ్రెషన్ గురించి నీకు తెలియదు అని చాలా అగ్రెసివ్ టోన్లో చెప్పింది. అయినా యష్మి ఏ మాత్రం తగ్గలేదు గైస్. కానీ ఏ మాటకు ఆ మాట, ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంకా నాగార్జున గారు కూడా సోనియా అంటే ఎందుకో కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉన్నారేమో అని నాకు అనిపించింది. సోనియాకి గట్టిగా ఇచ్చేవారే లేరా
అనుకుంటూ ఉన్న నాకు నాలాంటి ఎంతోమందికి యష్మి ఒక దేవతలా వచ్చింది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే గైస్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.